హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయ పైన రోజు ఒక కథనం అనేది వస్తూ ఉంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో నిన్న ఒక ఆర్టికల్ అయితే వేయడం జరిగింది. సచివాలయాలను ఏం చేద్దామని ఈరోజు డిసైడ్ అయిపోయినట్టు సచివాలయాల ప్రక్షాళన తప్పనిసరి అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించిన సారాంశం ఏంటి అనేది ఒక్కసారి క్లియర్గా మనం గమనిస్తే, సచివాలయాల ప్రక్షాళన తప్పనిసరి అనే ఆర్టికల్తో ఈరోజు రావడం జరిగింది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో. 37% గ్రామ సచివాలయాల్లో 5% లోపు సేవలు, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థ అధ్యయనం, నివేదికను తొక్కిపెట్టిన సచివాలయ శాఖ అని చెప్పి రావడం అయితే జరిగింది. సో ఏదైతే మనకు రాష్ట్రంలో పలు గ్రామ వార్డు సచివాలయాల్లో పని భారం వేరువేరుగా అయితే ఉంది. 37% గ్రామ సచివాలయాల్లో, 39.3% వార్డు సచివాలయాల్లో 2022 నవంబర్ నుండి 2023 మే నెలలో మధ్యకాలంలో నెలకు కేవలం 5% మాత్రమే ఇక్కడ సేవలు అందించినట్టు ఇక్కడ రావడం జరిగింది. గ్రామ పంచాయతీలకు సమాంతర వ్యవస్థలుగా గ్రామ సచివాలయాలు ఉన్నా వీటి మధ్య సంబంధాలు అస్పష్టంగా ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయ సామాజిక లక్ష్యాలను సాధించే శాఖలుగా కాకుండా పలు శాఖలకు అవుట్ పోస్టులుగా మారాయి అని చెప్పి ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అలాగే ప్రక్షాళన చేయాలి అన్నట్టు ఒక ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో లోపాలు, దాని బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థ జగన్ హయాంలో అధ్యయనం చేసింది. ఈ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నొక్కి చెప్పింది. అయితే ఈ సంస్థ ఇచ్చిన నివేదిక అప్పటి ప్రభుత్వం పెద్దలు మనోభావాలకు వ్యతిరేకంగా ఉందనే ఉద్దేశంతో దాన్ని బహిర్గతం చేయడానికి గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులు సాహసించలేదు. సచివాలయ వ్యవస్థ ఎందుకు, దానిలో ఎలాంటి మార్పులు చేపట్టాలి, ఉన్న వ్యవస్థను ఎలా మలుచుకుంటే ప్రజలకు విస్తృతంగా ఉపయోగపడుతుందన్న అంశాలపై ప్రస్తుతం చర్చ సాగుతున్న నేపథ్యంలో సిపిఆర్ అధ్యయనం అంశం తెరపైకైతే రావడం అయితే జరిగింది. సంస్థాగత పాత్ర, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించి 4 అంశాలు ఆధారంగా సిపిఆర్ అధ్యయనం అయితే చేసింది. సంస్థాగత పాత్ర, సంస్థ నిర్మాణం, మానవ వనరులు, కార్యకలాపాలపై అధ్యయనం చేసి ప్రక్షాళన కోసం పలు సూచనలు అయితే చేసింది. సచివాలయాల స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారాలు సూచించడం లేదని, స్థానిక సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక రూపొందించి నిర్వహించడం లేదని నివేదికలో పేర్కొన్నారు. వ్యక్తిగత పథకాలు, ప్రయోజనాలు పైనే సచివాలయాల్లో ఎక్కువ దృష్టి సారించాలి. సామాజిక మౌలిక వసతులతో పాటు ప్రజలకు ఏదైతే అందుతున్న సేవలకు సంబంధించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలి. తాగునీరు, విద్యుత్ విషయంలో భాగస్వామ్యం కావాలి. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు ఇప్పటికే ఆయా శాఖాపరమైన వ్యవస్థలు ఉన్నప్పటికీ వాటిని జోక్యం చేసుకోవడం అర్థం లేదు అన్నట్టు ఇక్కడ ఆ సంస్థ ఇక్కడ వెల్లడించడం జరిగింది. సంస్థాగత నిర్మాణం అంటే రాష్ట్రంలో పలు గ్రామ వార్డు సచివాలయాల్లో ఆల్రెడీ చెప్పాను కదా, పంచాయతీ నియంత్రణ సరికాదు అని చెప్పి రావడం జరిగింది. అలాగే మానవ వనరులు, పని భారం, గ్రామ వార్డు సచివాలయాల్లో జీవనోపాధి అంశం, వ్యవసాయం, పశుసంవర్ధక తదితర విభాగాలకు ప్రత్యేకంగా మానవ వనరులు ఉన్నాయి, కానీ వార్డు సచివాలయాల్లో లేవు. ఎనర్జీ కార్యదర్శులు మాత్రం 2 చోట్ల ఉన్నారు. సో ఎనర్జీ అసిస్టెంట్స్ అనే వాళ్ళు విలేజుల్లో ఉన్నారు, అలాగే వార్డుల్లో కూడా ఉన్నారు. ఏఎన్ఎం, రెవెన్యూ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు గతంలోనూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా సచివాలయాల్లో కూడా ఉన్నారు. సచివాలయాల ఏర్పాటుతో వారి సంఖ్య కూడా పెరిగింది. సచివాలయ కార్యదర్శులు మంచి విద్యార్హతలు కలిగి ఉన్నారు. సో చాలామంది పిహెచ్డీలు కలిగిన వాళ్ళు కూడా సచివాలయ ఎంప్లాయీస్గా ప్రజెంట్ అయితే వర్క్ చేస్తున్నారు. సో వారికి నిరంతర సాంకేతిక శిక్షణ అవసరం. అయితే శిక్షణ ఇచ్చే సంస్థలు రాష్ట్రంలో లేవు అని చెప్పి ఆ సంస్థ వెల్లడించడం జరిగింది. వార్డు సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్, శానిటేషన్ కార్యదర్శులు తగ్గించాలి. సెమీ అర్బన్ ప్రాంతాల్లో సిబ్బందిని పెంచుకోవాలి. సచివాలయ కార్యదర్శులకు ఎన్జిఓ సహకారంతో శిక్షణ అందించాలి. పని లేని గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లను తగ్గించాలి అని చెప్పి ఆ సంస్థ వెల్లడించడం జరిగింది. పని విభజనకు సంబంధించి మార్గదర్శకాలు రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయ పర్యవేక్షణ, నిర్వహణ జిల్లా మండల కార్యాలయాలకు మారింది. అటెండెన్స్, లాగిన్ రిపోర్టులు, డేటా తదితర భారం తగ్గించాలి. సిబ్బందికి కార్యాలయాల్లో పనిచేసేందుకు ప్రాధాన్యత క్రమం ఇచ్చి పని విభజనకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా శాఖల మధ్య సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. మండల కార్యాలయాల్లో సిబ్బందిని పెంచాలి.
కార్యదర్శులు ఖచ్చితంగా శిక్షణ పొందాలి అని చెప్పి ఆ సంస్థ అయితే వెల్లడించడం జరిగింది. దీనికి ఆధారంగా మనం చూసుకుంటే సిబ్బందికి ఏదైతే శిక్షణ అవసరమో, ఎక్కడ అవసరం ఉన్నారో అక్కడ ఉంచి వేరే చోట ఉండే సిబ్బందిని మండల స్థాయికి మారిస్తే సో ఇక్కడ ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. అలాగే వాళ్ళకు ట్రైనింగ్స్ అనేది ఇవ్వాలి, ఆ ట్రైనింగ్స్ అనేది ఇవ్వలేదు. సో ఆ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళ ఏదైతే చాలామంది మంచి అర్హతలు అంటే విద్యార్హతలు కలిగి ఉన్నారు, సో వాళ్ళను ఆ విధంగా ఉపయోగించుకోవాలి అన్నట్టు ఆ సంస్థ అయితే వెల్లడించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఆర్టికల్లో వేయడం అయితే జరిగింది. సో ఆ విధంగా ప్రక్షాళన చేస్తే ప్రతి ఒక్కరిని బాగా యూజ్ చేసుకొని ఇక్కడ ఎక్కడైతే సిబ్బంది అవసరమో అక్కడ ఉంచి, సో ఎక్కడైతే సిబ్బంది అవసరం లేదో అక్కడ ఏదైతే మండల స్థాయిలకు లేకుంటే ఏదైనా టెక్నికల్ సర్వీసెస్లో ఎవరైతే సిబ్బంది కావాలో అక్కడ వాళ్ళని ఉంచి ఉపయోగించుకుంటే ఇక్కడ చాలా ఏదైతే గవర్నమెంట్ సర్వీసెస్లో ఆంధ్రప్రదేశ్లోనే చూసుకుంటే ఎంప్లాయీస్ కొరత అయితే ఉంది. సో అక్కడ ఖాళీలు అయితే భర్తీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వీటిపైన ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏంటి అనేది మనకైతే తెలియాల్సి అయితే ఉంది. ఖచ్చితంగా ఒక కమిటీని అయితే వేసే అవసరమైతే ఉంటుంది. సో వేసి వాటికి సంబంధించి కొంత సమయం అయితే పడుతుంది ఏదైతే డిసైడ్ అవ్వడానికి ఏం చేయాలి ఏంటి అనేది. బట్ మనకు వరుసగా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు అయితే ఆర్టికల్ అయితే వస్తున్నాయి. నిన్న కూడా సచివాలయాలను ఏం చేద్దాం, కూటమి ప్రభుత్వం తర్జన మానవ వనరులు సద్వినియోగం దిశగా ఆలోచన, పని తక్కువ మంది ఎక్కువ, ఖజానాపై అనవసర భారం అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే వెల్లడించడం జరిగింది. సో దీనికి అనుగుణంగా ఏం చేస్తారు అనేది మాత్రం చూడాల్సి అయితే ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనేది కూడా తెలియాల్సి అయితే ఉంది. సో ఇప్పటిదాకా ఉన్న సమాచారం అయితే ఇది. ఎటువంటి సమాచారం తెలిసిన గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా వీడియో అనేది లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి.